గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్లో ఒక స్మాల్ డిస్క్రిప్షన్ సంబంధించి మనం చర్చించుకుంటున్నాం. అయితే ఏదైతే భారత్ సంబంధించి అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందో, ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి విపక్షాలు దారుణంగా విమర్శిస్తున్నాయి. ఈ లొంగిపోయాయి, రాజీ పడ్డాయి, వాళ్ళకి తొత్తుల్లా బిహేవ్ చేస్తున్నారనే పెద్ద పెద్ద మాటలు కూడా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది విపక్షాలకి. ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేదు. అయితే ఇక్కడ ఏదైతే ఇండియా యుఎస్తో డీల్స్ కుదుర్చుకుందో దానివల్ల ఎంతమందికి ఉపయుక్తంగా ఉందని కూడా చాలా సందర్భాల్లో మనం ఏటీ పల్స్ న్యూస్ విశ్లేషణలో మాట్లాడాం. అయితే దాని మీద ఒక టూకీగా స్పెషల్గా ఒక కేటాయించి డిస్కస్ చేసే సమయం వచ్చింది. కాబట్టి అంటే ఎప్పటి నుంచో అమెరికా భారత్లోకి పాడి పంటలు, అంటే పాడి అంటే పశువులకు సంబంధించింది, పంట అంటే వ్యవసాయానికి సంబంధించి వాటిపై ఉత్పత్తులు ఇక్కడికి ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చి మన ప్రొడక్ట్కి పోటీలాగా తీసుకొచ్చి మనది భ్రష్టు పట్టించే ప్రయత్నం అయితే చేస్తుంది. దానికి ఎప్పటి నుంచో భారత ప్రభుత్వం ససేమిరా అంది. ఇప్పుడు మొన్న కుదుర్చుకున్న డీల్లో కూడా ఈ ఒప్పందాలు ఉన్నాయనేది కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గారు లాంటి వారి యొక్క వ్యాఖ్యానం. బట్ దాని మీద ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రులు పార్లమెంట్లో వివరణ కూడా ఇచ్చారు. అయినా వాళ్ళు తప్పు పడుతూనే ఉన్నారు. అయితే ఒక్కసారి అది చూస్తే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ నెరేటివ్స్ అసలు ఏమున్నాయి దానికి సింపుల్గా ఒకసారి మాట్లాడుకుంటే, వీ హ్యావ్ హెల్డ్ అవర్ ఓన్ డైరీస్, అలాగే తర్వాత డైరీస్ సంబంధించి కల్టివేషన్కి సంబంధించి కూడా ఉన్నాయి. అదొక పెద్ద డీల్, వరల్డ్ ట్రేడ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మనం సొంత డైరీలు కలిగి ఉన్నాయి. సుమారుగా వందల సంఖ్యలో డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే దగ్గర అంటే సౌత్లో ఈ సరౌండింగ్కి సంబంధించి సుమారుగా 35 పైచిలకు డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, అన్ని రకాల డైరీ ఫార్మ్స్. సో వాటన్నిటికి కూడా పాల ఉత్పత్తికి సంబంధించి మన దగ్గరే ఉండే కొన్ని అంటే దాన్ని ఏమంటారు, పాస్చరైజేషన్, లాక్టైజేషన్కి సంబంధించినవి కొన్ని సిస్టమ్ వాడి దాన్ని చేస్తున్నారు. దానికి ప్రజలందరికీ అందజేయగలుగుతున్నారు. గ్రామాల్లో వచ్చిన వాటి ద్వారా లాక్టోమీటర్ ఉపయోగించి పాలలో నీటి శాతం అన్ని కనుక్కొని వాటికి డైరీ ఫార్మ్స్కి అందజేయడం అన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ దీని మీద విమర్శలు వస్తున్నాయి. కాదురా బాబు అని కూడా చెప్తున్నారు. నో ప్రొవిజన్ ఎ మాసివ్ ఆఫ్ ఇన్ఫ్లో ఆఫ్ అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. అంటే వ్యవసాయ ఉత్పత్తులు భారీగా అమెరికాలోని సంబంధించి భారత మార్కెట్లోకి వచ్చేస్తున్నాయని చెప్పి ఓదరగొడుతున్నారు. అందులో వాస్తవం లేదు. కేవలం ఏదైతే మన వీసాలకు సంబంధించి, మన దగ్గర నుంచి వెళ్ళే ఎన్ఆర్ఐలకు సంబంధించి, మన దగ్గర ఉండే టెక్ దిగ్గజాలకు సంబంధించి, మన దగ్గర కొన్ని ప్రొడక్ట్లు మార్కెట్కి సంబంధించి మాత్రమే ఈ ట్రేడ్ డీల్ అయ్యింది. పాడి పంటలకు సంబంధించి కాదు, అంటే వ్యవసాయము పశువులకు సంబంధించింది కాదు. ఇది ఎప్పటి నుంచో చెప్తుంది. అది వాళ్ళ ఉద్దేశం ఏంటి, మెల్లగా ఈ విధంగా ట్రేడ్ డీల్ అయితే నెక్స్ట్ లెవెల్కి వ్యవసాయము అంటే కల్టివేషను అండ్ పశువులకు సంబంధించింది కూడా ఎంటర్ అవ్వచ్చు, మన మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు అని అమెరికా మదన పడుతుంది, అమెరికా తాపత్రయపడుతుంది. దానికి ట్రంప్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది కూడా. ఆయన టీంలో ఉండే వాళ్ళు కూడా మంత్రులు దానికి మనకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, మనకు వేరే ఆప్షన్ లేదనడం. ఎప్పుడైతే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ యూరోపియన్ సమాఖ్యతో కుదుర్చుకున్నామో, అయ్యే బాబోయ్ వీళ్ళతో మనము వ్యవసాయము పశువులకు సంబంధించి మనకి ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు, ఈ విధమైన డీల్ చేసుకోకపోతే భారత్ మార్కెట్ అంతా కూడా యూరోపియన్ సమాఖ్య క్యాప్చర్ చేసేస్తుంది. అమెరికాకి ఇంకా క్యాప్చర్ చేయడానికి ఏ ఛాన్స్ ఉండదు. పైపెచ్చు భారత్లో ఉండే వాళ్ళందరూ కూడా మార్కెట్కి అమెరికా వెళ్ళి అమెరికాలో యొక్క మార్కెట్ని ఇండియన్స్ క్యాప్చర్ చేసి అది కూడా ఇండియాకి తరలించిపోతున్నారనే భయంతో అమెరికా ఒక మెట్టు దిగి మనతో ఈ ట్రేడ్ డీల్ చేసుకుందనేది వాస్తవం. దీన్ని పంజాబ్కు సంబంధించిన ప్రధానంగా కొంతమంది రైతాంగాలు, కొన్ని రైతాంగ సమాఖ్యలు మాత్రము దీని మీద రాద్ధాంతం చేస్తున్నాయి. గతంలో ఢిల్లీలో ధర్నా చేసి ఇక్కడ భారతదేశానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏ పథకాలు వచ్చినా మాకే రావాలి, యావత్ భారతదేశానికి వెళ్ళడానికి వీలు లేదనుకునే స్వార్థపరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ నుంచి అంటే భారతదేశం ప్రభుత్వం యావత్ 28 రాష్ట్రాలకి, అంటే ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్ రాష్ట్రం కాకుండా పోయింది కాబట్టి 28 రాష్ట్రాలు అంటున్నాం. 28 రాష్ట్రాలకి అందరు రైతులకి సమాన హక్కులు ఉండాలట. కాదట, కేవలం ఉత్తర భారతదేశం వాళ్ళే ఎక్కువగా, పంజాబ్ వాళ్ళే యావత్ భారతావనికి గోధుమలు బియ్యము ఇస్తున్నారు కాబట్టి మాకే ఎక్కువ పథకాలు ఉండాలనేది వాళ్ళ ఉద్బోధం కొంతమంది. ఇది ఎంతవరకు కరెక్టు? దాన్ని అర్థం చేసుకోక రైతులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి మన వాళ్ళు కూడా కొంతమంది స్టేటస్లు పెట్టారు. డీప్గా అనలైజ్ చేస్తే భారత ప్రభుత్వం ఏం చేసిందో తెలుస్తుంది. 2.0
మోదీ 2.0లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అలాగే అంటే ఇంకోటి కూడా ద ప్రొడక్ట్స్ మెన్షన్డ్ హియర్ లైక్ ఫ్రూట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, వైన్ సంబంధించిన ఎట్సెట్రా అవన్నీ కూడా ఎనీవే డోంట్ కంపీట్ విత్ ఇండియన్ ప్రొడక్షన్ ఆఫ్ ది సేమ్ లార్జర్లీ మెయింటైన్ స్టేటస్ క్యూ. దట్ ఇస్ అనదర్ బిగ్ విన్. అంటే ఇక్కడ ఈ పేర్కొన్న ఈ ఏవైతే సీడ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఉన్నాయో ఇవన్నీ కూడా భారత ఉత్పత్తితో పోటీ పడలేవు. అంటే మనకి డ్రై ఫ్రూట్స్ అవి కాన్సెప్ట్ కొన్ని మన దగ్గర కూడా దొరకని కొన్ని రకాల డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఫ్రూట్స్ అమెరికాలో ఉన్నాయి. అక్కడ కొన్ని రకాల మేలుజాతి ఫ్రూట్స్ పొడవుగా ఏపుగా పెరుగుతాయి. మీరు షూటింగ్స్లో సినిమాల్లో వాటి చూస్తుండే ఉంటారు. దానికి సంబంధించి కొన్ని రకాల ఫ్రూట్స్ మనకి దిగుమతి అవుతున్నాయి. అంటే పీస్ అని కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, వాటిని డ్రై ఫ్రూట్స్ బాగా క్రేజ్ ఉంది కదా, అటువంటివి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మనకి ఎక్కువగా అంటే అంజీర్ లాంటివి ఇలాంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ నుంచి ఇప్పుడు అలాగే దాన్ని ఏమంటారు డ్రాగన్ ఫ్రూట్ అవి మనం కాదు కదా యాక్చువల్గా. అంటే మనం కూడా పండించే ప్రయత్నం చేస్తున్నారు, మన దగ్గర కొందరు సక్సెస్ అయ్యారు. కేవలం ఈశాన్య రాష్ట్రాలకి పరిమితమయ్యి నార్త్లో కొన్ని రాష్ట్రాలకు పరిమితమయ్యే ఫ్రూట్స్కి కాకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో దిగుమతి చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. అయితే ఎక్కువగా ఈ విధంగా కొనసాగించడం మనకే మంచిది. డ్రై ఫ్రూట్స్ వాల్యూ కూడా తగ్గుతుంది, దిగుమతి ఎక్కువైనప్పుడు దాని రేటు ధర తగ్గుతుంది. ఇది ఒక యూజ్ఫుల్. అలాగే ఇంకోటి చూడొచ్చు, ద సెక్షన్ ఆఫ్ వాట్ ఆల్ యూఎస్ విల్ డూ ఆల్సో నోట్వర్తీ gems and jewelry, pharma, key machinery, textiles, footwear, leather, steel, copper, etc. were all taking a hit due to tariffs. అంటే ఏవైతే మనం అమెరికాకు సంబంధించి ఇప్పుడు ఫార్మా ఉందనుకోండి, ఫార్మా మన దగ్గర బల్క్ డ్రగ్ యూనిట్ అంటారు. అంటే రా మెటీరియల్ తయారు చేసే బల్క్ డ్రగ్ యూనిట్లు మనకు ఉన్నాయి, అమెరికాలో లేవు. ఎందుకంటే పొల్యూషన్ అయిపోతుందంట. అది మొదటి నుంచి కూడా ఉంది. కొత్తగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో వచ్చిన ప్రభుత్వాలు ఏమీ పెట్టలేదు ఫార్మావి. కాకపోతే వాళ్ళకి ఓన్లీ ఫార్ములేషన్ అంటే ట్యాబ్లెట్స్, టానిక్స్, కొన్ని రకాల క్యాప్సూల్స్ తయారు చేయడం వరకే వాళ్ళు ఆప్షన్ పెట్టుకున్నారు. బట్ R&D ఉంటుంది, బల్క్ డ్రగ్ యూనిట్ ఉంటుంది, డ్రగ్ తయారు చేసే యూనిట్లు ఉండవు. డ్రగ్ తయారైన తర్వాత దాన్ని ఫార్మాకో దేనికో మార్చే ఇవైతే ఉంటాయి. సో అట్లాంటి వాటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే చమురు కొనుగోలు ఏదైతే రష్యా నుంచి కొంటున్నాం ఓదరగొడుతున్నాడో దానికి కూడా కొంత విసులుబాటు కల్పించి కొంత రాయితీలతో కొంచెం చమురు వీళ్ళ దగ్గర తగ్గించుకుంటే మనకు బ్యాలెట్ చమురు ధర బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు రష్యా నుంచి కానీ తర్వాత ఇప్పుడు అమెరికా నుంచి కూడా చమురు దిగుమతి చేయడం వల్ల పెట్రోలు, డీజిల్ ధరలు పెరగవు, అక్కడే స్టాండ్ బై అవుతాయి. గ్యాస్ రేట్లు కూడా పెరగవు, అక్కడే స్టాండ్ బై అవుతాయి. ఇది వాడు మిగతా ఒప్పందాలకు సంబంధించి ఎక్కడైతే కడుపు మంటతో రగిలిపోతున్నాడో, మదర్ ఆఫ్ డీల్స్, యూరోపియన్ సమాఖ్య భారత మార్కెట్ని క్యాప్చర్ చేస్తుంది భయపడుతున్నాడు, వాడు మెట్టు దిగి వచ్చి చేయడం వల్ల మనకి ఈ కండిషన్స్తో పెట్టుకున్నాం. ఇందులో వ్యవసాయము, పశువులకు సంబంధించింది ఏమాత్రం భారత్ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ ప్రొడక్ట్స్ అయితే అమెరికాలోకి ఇంకా ఎంటర్ అవ్వట్లేదు. ఇది క్లియర్. కావాలంటే మీరు ఒకసారి ఏదైతే డీల్స్ కుదుర్చుకున్నారో ఆ పత్రాలు ఎట్లాగో ప్రెస్ మీట్కి తీస్తారు, లేదంటే మీరు RTI ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది దీనికి సంబంధించింది. అలాగే ఇఫ్ యూ గాట్ సో మెనీ కన్సెషన్ అండ్ ఏ గుడ్ డీల్ సింప్లీ ఆఫ్ అగ్రీయింగ్ టు డైవర్సిఫై ఆఫ్ ఆయిల్ పర్చేస్ సోర్స్ దట్ షుడ్ బి ఏ సెలబ్రేటెడ్ ఓన్లీ. అంటే ఇక్కడ ఈ ఒప్పందం లభిస్తే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుని, ఎందుకంటే చమురు కొనుగోలు చేయడం వల్ల కొంత అంగీకరించడం వల్ల అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కువగా దిగుబడి వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ధర తగ్గుతుందిగా, తగ్గకపోయినా స్టేబుల్ అవుతుందిగా. ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ₹107 దగ్గర లాస్ట్ 2 years నుంచి అట్లాగే స్టాండ్ బై అయ్యింది బ్యారెల్ చమురు ధర సంబంధించి. డీజిల్, బంగారం, వెండి భయంకరంగా పెరుగుతున్నాయి, కానీ ఇట్లాంటి ఇంధనాలకు సంబంధించి మాత్రం అక్కడే స్టాండ్ బై అయ్యాయి. దానివల్ల మన మార్కెట్లు మునిగిపోతాయి, మనకి నష్టం జరిగిపోతుంది. ఏదో ఊదరగొట్టేసి ప్రతిపక్షాలు, ఇండియా పక్షం వాళ్ళు చేస్తున్న రభసేవ వల్ల ఏదైతే ఉందో అది భయపడాల్సిన అంశం కాదు. దాంట్లో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది రాదని నేను అభిప్రాయపడుతున్నాను. సో మీరు కావాలంటే దానికి సంబంధించి గవర్నమెంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ RTI యాక్ట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఏవేవి డీల్స్ అయ్యాయి, ఏవేవి సంతకాలు అయ్యాయి కూడా అవి ప్రతి పౌరుడికి తెలియజేసేలాగా ఇదే UPA గవర్నమెంట్ తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు.
సో ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా ఏ డీల్స్ సంతకాలు పెట్టారు, ప్రభుత్వం ఎవరెవరు ఒప్పందాలు కుదుర్చుకున్నారో కూడా మనం కూలంకుషంగా చర్చించుకోవచ్చు. దాని మీద ఇది ఉంది. ఒకవేళ ఇది తప్పు అయితే మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఆ లింక్ షేర్ చేసి మరి మమ్మల్ని పాయింట్అవుట్ చేయండి. లేదు ఈ డీల్లో ఇది కూడా ఉంది, వ్యవసాయం ఉంది, పశువులకు సంబంధించి కూడా ఉంటే ఒకసారి మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. లేదా మీకు సందేహం ఉంటే రైట్ టు ఇన్ఫర్మేషన్కి లెటర్ రాసి తెలుసుకోండి.